కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావుల సంతాప సభలో కాపుల ఐక్యత కనిపించింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కాపు నాయకులు హాజరై వారి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం రాజమహేంద్రవరంలోని మంజీరాలో జరిగింది. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, సాకే శైలజనాథ్, వరసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, చెల్లిపోయిన వేణు, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, వంగా గీత, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వంగవీటి రాధ తదితరులు హాజరై ముద్రగడ, జీఎస్ రావులతో పాటు వంగవీటి రంగా, జకంపూడి రామ్మోహన్ రావు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముద్రగడ రాజకీయంగా కాస్త రాజీ పడి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు లేదా కేంద్రంలో అత్యున్నత పదవులు అధిరోహించేవారన్నారు. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మి ముక్కుసూడితనంతో కేవలం ప్రజల కోసమే తన జీవితాన్ని దారపోసిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ముద్రగడ ఆశయ సాధన కోసం కృషి చేసి కాపులకు రిజర్వేషన్లు సాధిస్తామని నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో ముద్రగడ ప్రజలను చైతన్యపరచడానికి వినూత్నంగా మోగించిన కంచం, గరిటెలను ఆయన స్మారకంగా సభకు వచ్చిన వారికి పంపిణీ చేశారు. ఇటీవల కన్నుమూసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వంగా గీత, వంగవీటి రాధ తదితరులు పరామర్శించారు. ముద్రగడ ధర్మపత్ని పద్మావతి, కుమారులు బాలు, గిరిలను పరామర్శించి ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం నిబద్ధతతో కూడిన జీవితం, సమాజం కోసం చేసిన కృషి ఎంతో ఆదర్శప్రాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడారు. 2027 గోదావరి పుష్కరాలను పర్యావరణ హిత పుష్కరాలుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పర్యావరణ పరిరక్షణ చర్యలతో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు జిల్లాలో చేపట్టిన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి జలాలు పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుండి మురుగు, ఘన వ్యర్థాలతో కలుషితం కాకుండా నదీ పరివాహక గ్రామాల్లో వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన నియంత్రణ ఏర్పాటు చేస్తున్నామని కమిటీకి వివరించారు. జిల్లాలో 17 రెడ్ కేటగిరీ పరిశ్రమల నుండి వ్యర్థాలు వెలువడుతూ ఉండగా వీటిలో 2 పరిశ్రమల వ్యర్థాలు గోదావరిలోకి విడిచిపెడుతున్నాయని, ఈ పరిశ్రమలు తమ డిశ్చార్జీలను 100% ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాగే నదీ కాలువలకు చేరువగా ఉన్న గ్రామాల్లో సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మ్యాజిక్ డ్రైన్లు, సోక్ పిట్లు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. గోదావరి సాగు, తాగునీటి వ్యవస్థల కలుషితం కావడాన్ని నివారించేందుకు శాశ్వత పరిష్కారంగా 300 కోట్ల అంచనాలతో కాలుష్యాల తరలింపుకు డెడికేటివ్ ఛానల్ ఏర్పాటుకు ప్రతిపాదనలతో డిపిఆర్ ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు సమర్పించడం జరిగిందన్నారు. ఈలోపు రాజమండ్రి నగరం, కొవ్వూరు పట్టణాల డ్రైన్ వాటర్ను బ్యారేజీ దిగువకు తరలి తాత్కాలిక మళ్లింపుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. పుష్కరాల సందర్భంగా నది పొడవునా ఇరువైపులా అన్ని ఘాట్లలో నిరంతర వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేపడతామన్నారు. అన్ని ఘాట్లను ప్లాస్టిక్ రహిత ఘాట్లుగా నిర్వహించనున్నామని తెలియజేశారు. మునికోడలి ఘాట్ను మోడల్ పుష్కర్ ఘాట్గా తీర్చిదిద్దేందుకు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టిన పనులు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగర కమిషనర్ రాహుల్ మీనా, పంచాయతీ, ఇరిగేషన్, గ్రామ నీటి సరఫరా, టూరిజం, పొల్యూషన్ కంట్రోల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని కోట్లింగాల రీచ్లో అక్రమ ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న 13 డ్రెడ్జింగ్ బోట్లను గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆధ్వర్యంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులు, వారి సాంకేతిక సిబ్బంది, రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి కోట్లింగాల డిసిల్టేషన్ ర్యాంపు వద్ద సంయుక్త తనిఖీ నిర్వహించారు. తనిఖీలో సాయిరాం శాండ్ అండ్ బోట్స్మెన్ సొసైటీ పరిధిలో మొత్తం 13 డ్రెడ్జింగ్ బోట్లు అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు జరుపుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. గోదావరి వంతెనలకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మన ఊరు, మన ఎమ్మెల్యే, మన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరకొండ మండలం రాజవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం 5, 32, 33 డివిజన్లలో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా బీసీ వసతి గృహంలో బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బస చేసిన సందర్భంగా విద్యార్థులు తమకు క్రీడా సామాగ్రి లేకపోవడంతో ఆటలపై ఆసక్తి ఉన్నప్పటికీ సాధన చేయలేకపోతున్నామని క్రికెట్ కిట్, చెస్ బోర్డులు, క్యారం బోర్డులు అందించాలని కోరారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సుమారు 50,000 రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని సమకూర్చారు. క్రీడా సామాగ్రిని పార్టీ నాయకులు విద్యార్థులకు అందించారు. నీట్ పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో నేడు కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్షేతర పార్టీల నేతృత్వంలో జరిగిన చలో పార్లమెంట్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై లాఠీచార్జికి దిగారు. ఈ సంఘటనలో సుమారు 120 మందిపై పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. 60 మంది నిరసనకారులు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనలతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. మరోవైపు ఎన్డీఏ కూటమి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించారని, ఈ అక్రమాలకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రిజిజు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు మంత్రి వివరించారు.